ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయము 21 చదువుకుందాం. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని కైకొన్నవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలో, మీ సంఘ జీవితంలో, మీ సాంఘికమైన జీవితంలో, మీ ఆర్థికపరమైన జీవితంలో మీరు వర్ధిల్లుతున్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. శాపానికి వారసులు కావడానికి కాదు మనం పిలువబడింది, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి. కేవలం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి కాదు మనం పిలువబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా. మనం క్రీస్తు యేసులో అనుభవించాలి. సరే రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కడెక్కడికో ఒక వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఎక్కడికెక్కడికో తీసుకుని వెళ్తున్నాడు మనల్ని. వాక్య ధ్యానాన్ని వినడం అనేది ఒక చిన్న ప్రయాణం లాంటిది. అనగా ఇంట్రడక్షన్ నుంచి బాడీలోంచి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, లేదా కంక్లూజన్లోకి ఇలాగా మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు. కొన్ని థాట్స్లోకి తీసుకుని వెళ్తున్నాడు, కొన్ని తలంపుల్లోకి, కొన్ని కొత్త సంగతులు, మర్మాల్లోకి దేవుడు మనల్ని తీసుకొని పోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చూస్తూ స్పందించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి స్పందించండి. వై డోంట్ యూ మేక్ ఎ ఫోన్ కాల్ ఆర్ వై డోంట్ యూ సెండ్ ఎ మెసేజ్ అండ్ సే హాయ్, ప్రైజ్ లార్డ్, గ్రీటింగ్స్ ఫ్రమ్ గూడూరు అనో, గ్రీటింగ్స్ ఫ్రమ్ తిరుపతి అనో, గ్రీటింగ్స్ ఫ్రమ్ కావలి అనో పెట్టండి. ఒక మెసేజ్ పెట్టండి, షార్ట్ మెసేజ్ పెట్టండి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ బ్రదర్ అని మెసేజ్ పెట్టండి. పాస్టర్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ అని మెసేజ్ పెట్టండి. ఒక రిలేషన్షిప్, ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి ఇప్పటి వరకు కొంతమంది కాల్స్ చేశారు, వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. కొంతమంది తమ అవసరతలు చెప్పుకున్నారు, వాటి కోసం ప్రార్థన చేయమని కోరారు, వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కార్యం చేస్తాడు. మన ప్రార్థనలు విని, ఒక చెవితో విని మరొక చెవితో వదిలిపెట్టే దేవుడు కాదు. ఏముందిలేండి, వాళ్ళకి పని పాటలేదు, ఏదో చెప్తుంటారు వాళ్ళు, అవన్నీ పట్టించుకుంటే ఎలాగని ఆ ప్రార్థన మనవులు తీసుకొని డస్ట్బిన్లో పారేసేటువంటి ఒక ఆఫీసర్ లాంటి వాడు కాదు దేవుడు. అలాగని మన ప్రార్థన మనవులన్నీ, ఆ ఫైళ్ళు, అర్జీలన్నీ పెట్టుకొని పెండింగ్ పెట్టి దాన్ని ఒక గుట్టగా తన ముందు పేర్చుకొని పెట్టుకునేవాడు కాదు మన దేవుడు. తాను చెప్పింది నెరవేర్చడానికి ఆతురపడుతున్న దేవుడు. మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నది దేవుడు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. లేని చోటే, శూన్యముగా ఉన్న చోట సృష్టిని కలుగు చేసిన వాడు, శూన్యములోని సమస్తమును కలుగు చేసిన వాడు. హల్లెలూయా. స్తోత్రం. అతని ప్రార్థనల్లో ఐశ్వర్యము, ఘనత అనేవి లేవు సొలొమోను యొక్క ప్రార్థనలో. కానీ అతని ప్రార్థనలో అవి లేనప్పటికీ వాటి యొక్క ఆశీర్వాదంలో, ప్రార్థన అనంతరము జరిగినటువంటి ఆశీర్వాదాల్లో వాటిని కూడా దేవుడు ఉంచాడు. నీవు అడగని వాటిని కూడా ఆయన అనుగ్రహించగలడు. నువ్వు పూర్తి చేయలేని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఖాళీలు నింపమనే దాన్ని నువ్వు ఖాళీ నింపలేకపోయినా దాన్ని దేవుడు నింపగలడు. అవసరమైతే ఆయన నింపగలడు, లేదంటే ఆప్షన్స్ ఇవ్వగలడు. ఏబిసి అనే ఆప్షన్స్ ఇవ్వగలడు. దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నిన్నటి ఎపిసోడ్లో తండ్రి తనయుడు, తండ్రి వేరు తనయుడు వేరని కాదు, అలానే తండ్రి ఆయనే తనయుడు ఆయనని కాదు. ఇంటి కూడా కొన్ని తేడాలు గమనించాలి.
త్రిత్వాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. త్రిత్వాన్ని గురించి ఇంచుమించు అందరికీ అవగాహన ఉంది. కాకపోతే వారు వేరువేరు, వారు ఒకటే. వేరువేరు అనేది ఒక ఆలోచన, వేరువేరు కాదు అనేది కూడా ఒక ఆలోచన. ప్రభు చిత్తమై రాబోయే రోజుల్లో ఒకవేళ డాక్ట్రినల్ స్టడీస్, సిద్ధాంతపరమైనటువంటి అధ్యయనాలు చేసే అవకాశం దేవుడు మనకిస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుని సెలవు అయితే అలాగూ చేయదుము, లేదంటే మౌనంగా ఉందము. మూలపాఠాల గురించినట్టే పునాదిని మరలా వేయక అని రాయబడింది. పునాదులు మరలా వేయడం నాకు ఇష్టం లేదు. పునాదులు మన పితరులు వేశారు, వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకు ముందుగా ఉన్నవారు పునాదులు వేశారు, ఆ పునాదుల మీద నేను కడుతున్నాను అంతవరకే. ఆ పునాదులు వేసిన వాళ్ళే గొప్పవాడు, కానీ కడుతున్నట్టు నేను గొప్పవాడిని కాదు. పునాదులు వేసిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, అలాగని పునాదులు వేసిన దాని మీద కట్టిన వాళ్ళు నేను నాబొట్టు వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఈ పనిని పూర్తి చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కాదు. పనిని పూర్తి చేసిన తర్వాత ఆ భవనంలో నివసించడానికి వచ్చేటువంటి అదృశ్యుడైన దేవుడే గొప్పవాడు. ఈ పనిని పూర్తిగా చేయడానికి, పూర్తీకరించడానికి సహకారం అందించేటువంటి లేదా వనరులు అందించేటువంటి దేవుడే గొప్పవాడని మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అంటే తండ్రి వద్దకు వెళ్ళాడు. హీఈస్ గోయింగ్ టు హిస్ ఫాదర్, ఐఎమ్ గోయింగ్ టు మై ఫాదర్ అని చెప్పాడు. తండ్రికి సమీపస్తుడిగా మారాడు, తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. 33.5 సంవత్సరాల ఎడబాటు తర్వాత, ఆఫ్టర్ 33.5 years separation, his son is going to meet his father. Son going to, Jesus Christ going to meet his father. ఆత్మ సంబంధంగా రాత్రుల పూట వాళ్ళు కలుసుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఆరోహణం తర్వాత ఆరోహణం ద్వారా ఆయన తండ్రిని కలుసుకున్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. స్తోత్రం. రెండోది, ఆయన తండ్రిని వేడుకున్నాడు. దేనికి? నాకు ఆరోగ్యం ఇవ్వు, బలాన్ని ఇవ్వు, మా శిష్యులకి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చు, వాళ్ళకి భోజనానికి లేవు, వాళ్ళకి వస్త్రాలకి లేవు, వాళ్ళకి పస్కా పండుగ సమయంలో మంచి బట్టలు కావాలి, పర్ణశాల పండుగ సమయంలోనో లేదా పెంతెకోస్తు పండుగ సమయం కాదు. నేను నీ కొరకు వేడుకుంటుని, నీవు నమ్మికలో స్థిరపరచబడ్డం కోసం నీ కోసం వేడుకున్నాను. నేను అడిగేది దేనికోసమో తెలుసా? నేను వేడుకుంటున్నాను, తండ్రిని వేడుకుంటున్నాను. దేనికోసం? వేరొక ఆదరణకర్తను పంపించు. ఇంతకాలం మీ 33.5 సంవత్సరాలు నన్ను ఆదరణకర్తగా పెట్టావు, ఏదో నా బాధ్యత నేను నిర్వహించేశాను. టిట్లెస్ టాయ్, ఇట్ ఈస్ ఫినిష్. నీవు నా అప్పగించిన దాన్ని సంపూర్ణముగా నెరవేర్చాను, కొద్దిగా కాదు, స్వల్పంగా నెరవేర్చాను. చేయలేకపోయాను, నాకున్న పరిమితులు అటువంటి. ఏం చేద్దాం, మానవ శరీరంలో ఉంటే ఇటువంటి తలనొప్పులు వస్తాయని ఏదో వివరణలు ఇవ్వలేదు ఆయన. వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. తండ్రిని ప్రేమించాడు. హీ లవ్డ్ హిస్ ఫాదర్. స్తోత్రం. నాలుగోది, హీ ఫుల్ఫిల్డ్ ఫాదర్స్ కమాండ్మెంట్. స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఇవే. రండి, మన సమయము ఇంకా ఒక 17 నిమిషాల సమయం ఉంది కనుక 17 నిమిషాల్లో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. కొన్ని కొత్త విషయాలు లేదా పాత విషయాలు, పాత కొత్త విషయాల కలయికగా, కొన్ని మేళవింపుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు ఇలా చేయడానికి సహాయాన్ని అందిస్తున్నటువంటి, ప్రార్థనా సహాయం అందిస్తున్నటువంటి అనేకులు, ఆయా సందర్భాల్లో ఆర్థిక సహాయాన్ని అందించినట్టు కొంతమంది ప్రియులు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. శాంతి టీవీ అనేటువంటి లోకల్ ఛానల్ మాత్రం మన నెల్లూరు పట్టణంలో నిలిచి ఉంది. మిగతా ఛానల్స్ ఆగిపోయినాయి. ప్రభు చిత్తమైతే అవి మరలా త్వరగా రావాలని, లేదు అంటే ఇంకా కొత్త ఛానల్స్ అయినా రావాలన్నట్టుగా మనం ప్రార్థన చేస్తాం. దేవుని పని జరగనివ్వండి. ఈ పట్టణంలో కాదు, ప్రతి పట్టణంలో దేవ కార్యాలు జరగాలి. అనేక మంది దేవుని సేవకులు లేపబడాలి, దేవుని వాక్యం బోధించాలి. స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మూల వాక్యం, లేకపోతే మన వాక్య ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనము. ఆజ్ఞలను అంగీకరించి
వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఆ, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమపడను. ఉమ్. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పాను. నన్ను ప్రేమించువాడు అంటే ఎవరు అనే దానికి నిర్వచనం అని కాదు. నా ఆజ్ఞలు అంగీకరించి అనగా ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞల గురించి కాదు. నా ఆజ్ఞలు, యేసు ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొనువాడు లేదా గైకొనువాడు కూడా నన్ను ప్రేమించువాడని కాదు, వాడే హీ అలోన్. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను 14వ అధ్యాయము 21వ వచనం. స్తోత్రం. రక్తం చేయం. హల్లెలూయా. స్తోత్రం. Those who truly love me are those who obey my commandments. Whoever passionately loves me will be passionately loved by my Father, and I will passionately love him return, and I will reveal myself to him. Stotram. I will reveal myself to him. Footnote lo rayabadina maatlu. The word translated reveal is used in John's Gospel only here and in the following words. Exodus 33:13 అనగా నిర్గమకాండం 33:13లో నేను వానికి కనబరుచుకుందును. వాడుక భాషలోని బైబిల్లో కూడా మనం చదువుకుందాం. తెలుగు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలు విని వాటిని అనుసరించువాడే నన్ను ప్రేమించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను ప్రేమించిన వాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించిన వాడిని లోకం ద్వేషిస్తుంది, కానీ నా తండ్రి అనగా నన్ను పంపిన తండ్రి ఆయన కుమారుని ప్రేమిస్తే ఆయన వాణ్ణి ప్రేమిస్తాడు. నేను కూడా అతన్ని ప్రేమిస్తా, అతన్ని వదిలిపెట్టను. నేను అతనికి ప్రత్యక్షమవుతాను. వానికి ప్రత్యక్షమవుతాను. ఐ విల్ అపియర్. వాడి కనుల ముందు ఉంటాను, వాళ్ళ కనుల ముందు ప్రత్యక్షమవుతాను, వాడి ఎదుట ప్రత్యక్షమవుతాను. I will reveal myself. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం మాట్లాడాడు ప్రభు? I will reveal. నేను బయలుపరుస్తాను. స్లోగా అనగా ఒక ఇమేజ్ ఏ విధంగా ఎక్కువ ఎంబీస్లోనో కేబీస్లో ఉన్నటువంటి ఇమేజ్ మెల్లగా ఇంటర్నెట్లో సిస్టంలో నుంచి మనం పెట్టినటువంటి ప్రింట్అవుట్ ఇవ్వడానికి ఇచ్చిన పేపర్ మీదకి డౌన్లోడ్ అయినట్టుగా స్లోగా స్టెప్ బై స్టెప్ రివిలేషన్. అది ప్రోగ్రెసివ్ రివిలేషన్. మన టైటిల్ ప్రత్యక్షతలు. స్తోత్రం. అనగా ప్రకటనలు, అనగా ప్రకటన గ్రంథాలని కాదు. ప్రకటనలు అంటే ప్రత్యక్షతలు అనగా దర్శన గ్రంథం, అనగా దేవుడు తన దాసునికి బయలుపరిచిన వేరు విషయాలని అర్థం. అది పరలోకం గురించి కావచ్చు, బోరల గురించి కావచ్చు, ఇంకేదైనా దేని గురించి అయినా కావచ్చు. ప్రత్యక్షతలు, ద రివిలేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ రివిలేషన్స్ అన్నిటినీ కలుపుకొని రివిలేషన్ అన్నారు. ప్రత్యక్షతలన్నింటినీ కలుపుకొని ప్రత్యక్షత అన్నారు. ప్రకటనలన్నింటినీ కలుపుకొని ప్రకటన అన్నారు. ప్రకటనల గ్రంథం అయినా కరెక్టే, ప్రకటన గ్రంథం అయినా కరెక్టే. ఒకే ఒక ప్రకటన కాదు అక్కడది, అక్కడ అనేకమైన ప్రకటనలు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రత్యక్షతలు అనేటువంటి టైటిల్. ఐ విల్ మేనిఫెస్ట్ అనగా నన్ను నేను చూపించుకుంటాను అర్థం. మేనిఫెస్టో అనేటి మాట మనకందరికీ తెలిసిందే. అనగా ఎన్నికల సమయంలో మేమేం చేస్తామో చేయమో లేదా మా ఉద్దేశాలని వాటి గురించి తెలియజేసేటువంటి దాన్ని మేనిఫెస్టో అన్నారు. అలాగే ఐ విల్ మేనిఫెస్టో అనగా విశ్వాసి యొక్క మేనిఫెస్టో ఏంటి అంటే యేసే. మన యొక్క మేనిఫెస్టో, అవర్ మేనిఫెస్టో ఈజ్ జీసస్. హిస్ రివల్యూషన్ ఈజ్ అవర్ మేనిఫెస్టేషన్, ఈజ్ అవర్ మేనిఫెస్టో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం.
6 ప్రత్యక్షతల గురించి మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి ప్రత్యక్ష, ఇట్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అది దేని గురించో కాదు, ఇట్స్ అబౌట్ ఆయన గురించి, యేసును గూర్చిన ప్రత్యక్షత. నేను వాడికి దేవదూతలను చూపిస్తాను, వాడికి పరిశుద్ధాత్మను చూపిస్తాను, వాడికి ఇంకోటి ఏదైనా చూపిస్తానని కాదు. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు హిమ్. ఎవరికి? ప్రేమించేవానికి. ప్రేమించేవాడు ప్రత్యక్షతను పొందుకుంటాడు. ప్రేమ ప్రత్యక్షతకు పునాదిగా మారుతుంది. ప్రేమ లేకపోతే ప్రత్యక్షత లేదు. దేవుని స్తోత్రం. అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైందో అర్థం చేసుకోండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రేమ అనేది ప్రత్యక్షత కొరకైనటి బాటలు వేస్తుంది. ప్రేమ అనేది ప్రత్యక్షత కొరకు మార్గాన్ని సరళం చేస్తుంది. లవ్ క్లియర్స్ ద వేస్ ఫర్ రివిలేషన్. వే ఫర్ రివిలేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసును గూర్చినటువంటి ప్రత్యక్షత. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము, అనగా ఈ అధ్యాయమే 16, 17, 26 3 వచనాలు. 16వ వచనం మనం గమనిస్తే, నేను తండ్రిని వేడుకుంటాను, నేను తండ్రికి ప్రార్థన చేస్తాను, ఉదయమో సాయంత్రమో అని తెలియదు, నాకు అవకాశం దొరికినప్పుడు, నాకు ఎప్పుడు ప్రేరణ కలిగితే అప్పుడు ప్రార్థిస్తాను. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. మీకు అనుగ్రహిస్తాడు. ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు. ఆదరణకర్త అనుగ్రహించబడతాడు. తర్వాత 17వ వచనం, లోకము ఆయనను చూడదు. లోకము ఆ ఆదరణకర్తను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందలేరు. అనగా సత్యస్వరూపియగు ఆ ఆత్మను చూడదు. అవును, వాస్తవం. ఎవరి కనులు తెరవబడలేదు, అందుత్వంలో చూడదు, చూసే అవకాశం లేదు కనుక ఎరుగరు. చూస్తే ఎరుగుతారు, ఎరిగితే పొందాలని ఆశ కలిగి ఉంటారు, పొందుతారు. మీరు ఆయన ఎరుగుదురు. మీరు ఆయన్ని ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. వాళ్ళకి ఎలా తెలుసు? ఆదరణకర్త రాలేదు, ఇంకా సత్యస్వరూపైన ఆత్మ రాలేదుగా, స్పిరిట్ ఆఫ్ ట్రూత్ రాలేదుగా. రాకుండా వాళ్ళకి ఎలా తెలుసు అండి? ఇది మరీ అబద్ధం కాకపోతే అది అబద్ధం కాదు. ఆయన చెప్తూ ఉండడాన్ని బట్టి వాళ్ళకి తెలిసింది. ప్రభు చెప్పకపోతే, ప్రభు బయలుపరచకపోతే వాళ్ళకి తెలియదు, తెలిసే అవకాశం లేదు ఎవరికైనా. ఆదరణకర్త అనగా, స్తోత్రం, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతిని మీకు జ్ఞాపకం చేయను. చాలండి సార్. 16, 17 వచనాల్లో మనం చూసుకున్నాం. 26వ వచనం కూడా మనం గమనిస్తే 3 సార్లు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను గురించి ఆయన తెలియజేస్తున్నాడు. 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపినా అని కాదు, పంపబోవు, ఇంకా పంపబడలేదు అని యోహాను సువార్త 7వ అధ్యాయం రాయబడింది. పంపబోవు పరిశుద్ధాత్మ ఫుట్ నోట్ దగ్గర సమస్తమును మీకు బోధించి, 2 అనే ఫుట్ నోట్లు ఇచ్చి, లేక ఉత్తరవాది అని రాయబడింది. నేను సమస్తమును మీకు బోధించి మీకు జ్ఞాపకం చేయను. దేవుని స్తోత్రం. నేను చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఇక్కడుండి బోధించిన సంగతులు ఎక్కడో ఉన్న ఆయనకి ఎలా తెలిసాయి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 యేసును గురించిన ప్రత్యక్షత, 2వది పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యక్షత. ఇట్స్ ఎ రివెలేషన్ అబౌట్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్ముడు లేడండి, ఉన్నాడు లేదు మనకు తెలియదండి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఇక నేను మీతో విస్తరించి మాట్లాడను. టైం లేదు. వీ హావ్ నో టైం. ఈ లోకాధికారి వస్తున్నాడు. ఈ లోకాధికారి వస్తున్నాడు. హి ఈస్ ఆన్ ద వే. నాతో వానికి సంబంధం ఐ యామ్ సీయింగ్ ఇన్ మై స్పిరిట్. నేను ఆత్మలో చూస్తున్నాను. వాడు వస్తున్నాడు, దూరం నుంచి వస్తున్నాడు. వాడు మనుషుల్లో జొరబడి వస్తున్నాడు, యూదా ఇస్కరియోతులో జొరబడి వస్తున్నాడు. ఐ వోంట్ స్పీక్ విత్ యూ మచ్ లాంగర్, ఫర్ ద రూలర్ ఆఫ్ దిస్ డార్క్ వరల్డ్ ఈస్ కమింగ్, బట్ హి హస్ నో పవర్ ఓవర్ మీ, ఫర్ హి హస్ నథింగ్ టు use against me. The ruler of this world is coming. దేవుని స్తోత్రం. హల్లెలూయా. Implied in the text and in the word devil, which means slanderer or accuser. వాడు వస్తున్నాడు. ఎవరు? ఈ లోకాధికారి ఎవరండి? ఈ లోకాధికారి అంటే ఇశ్రాయేలు అధికారి అని కాదు, ఇశ్రాయేల్ దేశపు అధికారి అని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఒక సార్వత్రిక నాయకుని గురించి,
అదృశ్యుడిగా ఉండి పరిపాలిస్తున్నట్టు అంధకార ప్రపంచపు ప్రతినిధిగా ఉన్నట్టు వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటలు పరిశుద్ధాత్ముని గురించి చెప్పాడు, బాగానే ఉంది. ఒకటి తనను తాను బయలుపరుచుకుంటాడు, రెండోది కనపరుచుకోవడం అనేది ఆ ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రెండోది ఆయన పరిశుద్ధాత్మను గురించి బయలుపరుస్తాడు. మూడోది లోకాధికారి గురించి. లోకాధికారి అంటే ఎవరు? కైసరును ఉద్దేశించా? లోకాధికారి అంటే ఎవరు? హేరోదును ఉద్దేశించా? కాదు. ఆయన మాట్లాడుతున్నది వేళ గురించి కాదు, కానీ అంధకార లోకపు అధికారి గురించి. ఈ లోకమంతా అంధకారంలో ఉంది, వాని గురించి మాట్లాడుతున్నాడు. నాలుగో విషయము యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎవడును ఎప్పుడైనా సరే దేవుని చూడలేదండి. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను. చూడలేదు కానీ చూడగలడు. చూడలేదు కానీ చూడగలడు. చూసేటువంటి అవకాశం ఉంది. హృదయ శుద్ధి గలవారి ధనుడు వారి దేవుని చూస్తారని రాయబడింది. తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడు ఆయన్ను బయలుపరచను. ఒకడు చూశాడు అనుకుంటే బయలుపరచబడ్డం ద్వారా చూస్తాడంతవరకే, ఆయన మామూలు చూడ్డు. బయలుపరచబడ్డం ద్వారా చూశాడు. యేసు బయలుపరచబడ్డాన్ని బట్టి ఆయన రివిలేషన్ అనుగ్రహిస్తే తప్ప అది రివీల్ కాలేదు అని అర్థం. స్తోత్రం. ఐదో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి వారికి నీ నామాన్ని తెలియజేసి ఇంకను తెలియజేసిందని చెప్పాను. ఐ హ్యావ్ రివీల్డ్ టు దెమ్ హూ యు ఆర్. నువ్వెవరువో, నువ్వు ఏమైనావో, అండ్ ఐ విల్ కంటిన్యూ టు మేక్ యూ ఈవెన్ మోర్ రియల్ టు దెమ్ సో దట్ దే మే ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఎండ్లెస్ లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ మీ. For your love will now live in them, even as I live in them. స్తోత్రం. కొద్దిగా బయలుపరిచానని కాదు, ఇంకనూ బయలుపరుస్తాను. ఇంకనూ నీ నామమును తెలియజేసి ఇంకనూ తెలియజేస్తాను. ప్రభు యొక్క నామాన్ని, ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రభు యొక్క ద నేమ్ ఆఫ్ ద లార్డ్, స్ట్రాంగ్ టవర్గా ఉన్నటువంటి, బలమైన దుర్గంగా ఉన్నటువంటి ఆయన నామాన్ని గురించి బయలుపరుస్తానని చెప్తున్నాడు. స్తోత్రం. యేసును గురించిన ప్రత్యక్షత, పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యక్షత, లోకాధికారిని గురించిన ప్రత్యక్షత, పరలోకపు తండ్రిని గురించిన ప్రత్యక్షత, ప్రభు నామాన్ని గురించిన ప్రత్యక్షత. ఆరో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు కలవు. నా తండ్రి ఇంట లేని ఎడల మీతో చెప్పుదును. తండ్రి ఇల్లును గురించి, తండ్రి యొక్క స్వాస్థ్యాన్ని గురించి, అనగా పరలోకం గురించి, అనగా నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మీకు స్థలము సిద్ధపరచవచ్చున్నాను. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానండి. ఏదో టైంపాస్ కోసం వెళ్ళలేదు నేను. ఐ హ్యావ్ ఎ పర్పస్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్. నేను వచ్చాను, ఒక ఉద్దేశంతో వచ్చాను, నెరవేర్చాను. నేను వెళ్తున్నాను ఒక ఉద్దేశంతో, ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. నేను వచ్చి ఒక ఉద్దేశాన్ని నెరవేరిస్తే నేను వెళ్ళి కూడా ఉద్దేశాన్ని నెరవేరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా నేనుండు స్థలంలో మీరు, నేనుండు స్థలంలోనే మీరు ఉండాలి. మీరు వేరే స్థలంలో ఉండడానికి వీల్లేదు. స్తోత్రం, 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 హల్లెలూయా. ఆరో విషయము పరలోకాన్ని గురించినటువంటి, నిత్యత్వాన్ని గురించిన ప్రత్యేక. అయా మీ హృదయాలు కలవరపడ్డదండి. ఏందండి ఆ ఏడుపు మొక్కలు ఏంటండి? పేతురు, యోహాను, యాకోబులారా ఏడుపులేంటి? వై ఆర్ క్రయింగ్? నేను వెళ్ళిపోయి నేను ఎక్కడికో వెళ్ళలేదు కదా, నిత్యత్వానికి వెళ్తున్నా కదా, నేను మళ్ళీ వస్తాను కదా, వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను కదా, ఎందుకు ఆ ఏడుపులు? ఆడోళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అన్నట్టుగా అనలేదులేండి ఆయన. స్తోత్రం. అసలు మీరు కానీ స్పిరిచువల్ అయితేనా, అసలు మీరు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కానీ మీరు తెలుసుకొని ఉంటే, నేను వెళ్ళిపోతున్నాను అని తెలిసి మీరు సంతోషిస్తారు. 14వ అధ్యాయం 28వ వచనంలో రాయబడింది, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చిన మీతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. వినపడిందా అండి? గట్టిగానే వినపడిందా? అర్థం కాలేదా? తండ్రి నాకన్నా గొప్పవాడు కనుక
మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. ఇప్పుడు ఏడుస్తున్నారు. తండ్రి యొక్క గొప్పతనం మీకు అర్థం కాలేదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు అనేది డౌటే. నన్ను ప్రేమిస్తే సంతోషిస్తారు. ప్రేమించిన వాడు సంతోషిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ అనేది ప్రత్యక్షతను కలుగజేస్తుంది, ఓకే. ప్రేమ అనేది సంతోషాన్ని కలుగజేస్తుంది. రియల్ లవ్ గివ్స్ జాయ్. ప్రేమ ప్రత్యక్షతను అనుగ్రహిస్తుంది అని 21వ వచనంలో చెప్పుకున్నాం. ప్రేమ సంతోషాన్ని కలిగిస్తుందని 28వ వచనంలో చెప్పుకున్నాం. సంతాపాన్ని కలిగించదు ప్రేమ, సంతోషాన్ని కలిగిస్తుంది. పరలోకాన్ని గురించి, నిత్యత్వాన్ని గురించి, మనం యుగయుగములు ఉండబోయేటువంటి ఆ స్థలాన్ని గురించి నటువంటి ప్రత్యక్షత. ఆ పరలోకం నరకం ఇవన్నీ లేవండి, ఊరినే మన ఊహలు మాత్రమే. అన్నీ సంతోషంగా ఉంటే పరలోకం అని, కష్టంగా ఉంటే నరకం అని చెప్పేసి మనం ఇలా వ్యాఖ్యానించడానికి వీల్లేదు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. యేసు అనుగ్రహించిన ప్రత్యక్షతలు, తనను గురించిన ప్రత్యక్షత, పరిశుద్ధాత్మను గురించిన ప్రత్యక్షత, లోకాధికారిని గురించిన ప్రత్యక్షత, పరలోకపు తండ్రిని గురించిన ప్రత్యక్షత, అంతేకాకుండా ప్రభు నామాన్ని గురించిన ప్రత్యక్షత, పరలోకాన్ని గురించిన ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యక్షతల కొరకే మీకు వందనాలు. మొదటి శతాబ్దంలో మీ అక్షరార్థమైన శిష్యులకు మీరు ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి మీకు వందనాలు. అంత్య దినాల్లో ప్రభు ఆత్మ సంబంధమైన శిష్యులమైన మాకు ఇస్తున్న ప్రత్యక్షతలను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, మాకు మిమ్మల్ని మీరు కనబరుచుకొని మీరు చేయబోతున్న కార్యములను బట్టి మీకు వందనం చెల్లిస్తూ, యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఇదే సమయంలో ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.